బిగ్ బాస్ హౌస్ లో పర్ఫెక్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది తనూజ్ అనే చెప్పాలి. అది ఏ విషయంలో అన్నా సరే. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రేషన్ పంపించాడు బిగ్ బాస్. ఇక ఇందులో భాగంగానే ఇమాన్యుయల్ రేషన్ మేనేజర్ గా తనూజ్ అని ఎంపిక చేశారు. ఇక అసలు విషయానికి వచ్చేస్తే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అదే మాధురి ఏమో ఎగ్స్ ని పంచుతుంది. అయితే ఇక అక్కడే ఉన్న సుమన్ శెట్టి, దివ్య వీళ్ళిద్దరూ అన్నారు, నాకు మా ఇద్దరికి ఎగ్స్ వద్దు, మాకు పన్నీర్ ఇవ్వండి అంటూ వాళ్ళిద్దరూ అడిగారు. దీంతో వెంటనే తనూజ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పిలిచి సుమన్ శెట్టి అన్నకి, దివ్యకి వాళ్ళిద్దరికి పన్నీర్ కావాలంట. సో వాళ్ళిద్దరు ఎగ్స్ 12 ఎగ్స్ కూడా మనకి ఇచ్చేస్తారంట. మీకు నో ప్రాబ్లం అంటే వాళ్ళకి నేను పన్నీర్ ఇస్తాను అంటే అందరూ ఓకే చెప్పారు. దీంతో తనూజ సరే అని చెప్పి వాళ్ళిద్దరికి పన్నీర్ ఇచ్చేసింది. ఇక ఎగ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది తనూజ. నా దగ్గర చాలా ఎగ్స్ ఉన్నాయి, దయచేసి ఎగ్స్ ని ఎవరు కూడా దొబ్బేయద్దు. ముందు ఎలాగో దొబ్బేశారు, అది అయిపోయింది. మీకు ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికన్నా లేకపోతే ఆమ్లెట్స్ కావాలన్నా సరే నా దగ్గరికి వచ్చి అడిగితే నేను తప్పకుండా మీకు ఎగ్స్ ఇస్తాను. అంతేగాని ఒకళ్ళ ఎగ్గులు ఒకళ్ళు తీసేసి వాళ్ళకి లేకుండా అలా చెయ్యొద్దు అంటూ మొత్తానికి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది తనూజ. మీలో ఎవరైనా సరే ఎగ్స్ తీయడం నాకు తెలిసిందా, నేనైతే పనిష్మెంట్ ఇస్తాను బిగ్ బాస్ కి చెప్పి అంటూ తనూజ చెప్పింది. నువ్వే ఇస్తానంటున్నావు కదా తనూజ, ఇంకా మేమెందుకు తీస్తామంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ చెప్పారు. ఇక అలాగే తనూజ, అమ్మ నువ్వు కూడా రైస్ ని గానీ ఏది వేస్ట్ చేయొద్దు అంటూ ఎప్పుడైనా రైస్ ఉంటే మనం మార్నింగ్ తినేద్దామంటూ దువ్వాడ మాదిరికి కూడా చెప్పింది. అయితే దువ్వాడ మాదిరి, నేను నార్మల్ గానే ఫుడ్ ని వేస్ట్ చెయ్యనురా, ఒకవేళ వేస్ట్ చేసే సిచ్యువేషన్ వస్తే అది ఏం చెయ్యాలనేది నిన్నొక మాట అడిగే నేను సజెషన్ చేస్తాను అంటూ దువ్వాడ మాదిరి చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు రేషన్ మేనేజర్ గా ఎవరు చేశారు, ఎంత క్వాంటిటీతో చేశారనేది ఎవ్వరికీ తెలీదు. కానీ ఫస్ట్ టైం మాత్రం తనూజ అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ ఒక చోట పిలిచి ఫుడ్ నైతే వేస్ట్ చేయొద్దు అంటూ గట్టిగా చెప్తుంది తనూజ. మరి మీరేమంటారు? తనూజ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.